ముందుగా ఒక ప్రశ్న. మీరు ఆలయానికి ఎందుకు వస్తున్నారు? ఈ రోజున వర్తమానం కూడా అదే. మీరు చర్చ్కి ఎందుకు వస్తున్నారు? ఎవరైనా చెబుతారా? ప్రమిళ, ఆరాధనకి ఎందుకు వస్తున్నారు? చర్చ్కి ఎందుకు వస్తున్నారు? అమ్మా, దేవుణ్ణి ఆరాధించడానికి. మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. దేనికి వస్తున్నారు? ఆరాధించడానికైనా? నైస్. ఈ రోజున చర్చికి రావడానికి పలు కారణాలు ఉంటున్నాయి. దేవుణ్ణి ఆరాధించడానికే చర్చికి వస్తున్నాం అని చెప్పారు మీ అందరూ కూడా. అది సమ్మతమే. మీ అవసరాలు తీర్చుకోవడానికి చర్చికి రావట్లేదా? దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడేమో, ఈ కార్యం జరగడానికి చర్చికి వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? ఆరాధించడానికే చర్చికి వస్తున్నాను అని చెప్పారు. ఆరాధించడానికి రావడం సబబే, మంచిదే. కానీ మీ అవసరాలకు కూడా వస్తున్నారు కదా. మీ కార్యాలు జరగడానికి కూడా దేవుని సన్నిధికి వస్తున్నారు కదా. రకరకాలుగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అవసరం చొప్పున ఒక్కొక్క దృష్టి కలిగిన వారే ఆలయానికి వస్తుంటారు. కొంతమంది అయితే ఎందుకు వస్తున్నావు అంటే, దేవుని సన్నిధికి వెళ్తే నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ తీరుతాయని నేను ఆలయానికి వస్తున్నాను, నాకున్నటువంటి అవసరం తీరుతుందని ఆలయానికి వస్తున్నాను. చర్చికి మానేసేవారు ఎందుకు మానేస్తున్నావు అంటే ఏం చెప్తారు? దెయ్యాన్ని ఆరాధించడానికి ఆలయం మానేశాను అంటామా? అక్కడ కూడా అంటారు, దేవుణ్ణి ఆరాధించడానికి నేను గుడికి మానేసి పనికి వెళ్ళాను అని. అలా మనం చర్చికి వెళ్ళేది ఎందుకు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన కలిగి ఉండాలి. మీ అవసరతను గుర్తెరిగినటువంటి దేవుడు మీకు ప్రతి అవసరతను ఆయా సమయాల్లో నెరవేర్చి మిమ్మల్ని సేద తీర్చి మిమ్మల్ని ఆదుకొనివాడు ఆరాధికుడైనటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. ఆయన చర్చికి ఎందుకు వచ్చాడో, ఆలయానికి ఎందుకు వచ్చాడో దాన్ని మన జీవితాలకి అన్వయించుకొని మనం ఎందుకు వస్తున్నామో మనకు అర్థమవుతుంది ఆ వ్యక్తిని చూస్తే. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం ఒక్కొక్కటిగా తరించి చూద్దాము. ఆ వచనాలలో 7 విషయాలు మనకి పొందుపరచబడి ఉన్నాయి. 7 విషయాలు ఆలయానికి ఎందుకు వస్తున్నాము అనేటువంటి విషయాలు బోధపరచడానికి ఇక్కడ 3వ అధ్యాయము పగలు 3 గంటలకు 3 గంటలప్పుడు ప్రార్థనా కాలమున పేతురును యాహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచున్నారు. చాలండి. ఎందుకు వెళుతున్నారు వాళ్ళు? చెప్పండి. ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నారు ఆలయానికి. మొట్టమొదటిగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎందుకు వస్తున్నారు అంటే ప్రార్థన చేసుకోవడానికి కదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి ఆలయానికి మనం వెళుతున్నాము. అంతేనా అమ్మా? అపర్ణ, ఎందుకమ్మా ఎటో ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన లక్ష్మణ్ వైపు ఉందో లేదో నాకు తెలీదు. ఒకసారి మీరు ఇటు చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. చెప్పండి. మీరు ఆలయానికి ఎందుకు వస్తున్నారు? అక్కడ ఎందుకు వచ్చారట? పగలు 3 గంటలప్పుడు ప్రార్థనా కాలం అట.
పేతురును యాహానును పేతురును యాహనును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా దేవాలయమునకు ఎక్కిపోచున్నారు. పుట్టినది మొదలుకొని అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు ఏం చేస్తాడు? మోసుకొని పోబడుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిది ప్రార్థనకి ఎందుకు వెళుతున్నామంటే ప్రార్థన చేయడానికి వెళుతున్నాం కదండి. పేతురు యాహాను కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆ దినాలలో ప్రతిరోజు ప్రార్థనకు వెళ్ళేవారట. ప్రతిరోజు సమయం అనక అసమయం అనక ప్రార్థన చేయడమే వాళ్ళ వంతు. దేవుణ్ణి ప్రత్యక్షపరచుకోవడం, దేవుని సన్నిధిలో ఆరాధించడం, గుడికి వెళ్ళడం వాళ్ళు అలవాటుగా సాగుతున్న రోజులు అవి. అందుకనే వారు కూడుకున్నప్పుడల్లా ఆలయానికి వెళుతుండేవారట. రొట్టె విరుచుటి యందు, ప్రార్థన యందు, సహవాసమందు ఎడతెగక ఉండేవారట. ప్రతిరోజు కూడా ఆ దిశలో ఆ సమయంలో పేతురు యాహానులు ప్రార్థన చేయడానికి ఆలయానికి వెళుతున్నారు. ఆ సమయంలోనే ఇంకొకడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒకడు మోసుకొని పోబడుచు ఉండెను. వాళ్ళు దేవాలయానికి రావడానికి వాడికి ఇష్టం లేదు. మరొకడు, ఇక్కడ 7 విషయాలు చెబుతాను అన్నాను కదా. మొదటి విషయం ప్రార్థన కోసం వెళుతున్నారు. రెండో విషయము వాళ్ళకి వాడు దేవాలయానికి వెళుతున్నాడు కానీ దేనికోసం వెళుతున్నాడు అంటే భిక్షం అడుక్కోవడానికి వెళుతున్నాడు. దేవుని కోసం వెళ్ళటం లేదు. అక్కడ ఎవరైనా వాడికి డబ్బులు ఇస్తారేమో, ఎవరైనా భిక్షం వేస్తారేమో అనేటువంటి లక్ష్యముతో వాడు గుడికి వెళుతున్నాడు తప్ప దేవాలయానికి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళని వాడు ఈ కుంటివాడు. ఆడి కుంటితనం వాడి మనసులోనే ఉంది. ఏదైనా దొరుకుతుందేమో ఆలయానికి వెళుతున్నాడు తప్ప ఆలయానికి వెళ్ళడం దేవుణ్ణి ఆరాధించడానికి కాదు. ఎవరైనా మోసుకొని వెళ్ళాలి. దేవాలయానికి కూడా ఎవరైనా మోసుకొని వెళితే అక్కడ ఉంటున్నాడట. నువ్వు మోసుకొని పోబడుచున్నావా? ఎవరైనా నిన్ను కోరి బతిమాలి తీసుకొస్తున్నారా ఆలయానికి? వారు ఏం చేస్తారంటే, రేయ్ నేను వెళుతున్నాను కదరా, నువ్వు కూడా రారా అని బలవంతపు లాగుడు, బలవంతంగా నిన్ను తీసుకురావాల్సి ఉంటుంది. బలవంతంగా నిన్ను తీసుకొని రావాల్సి ఉంటుంది. నీకుగా నువ్వు రావు. ఆలయానికి వచ్చేవారు, దేవుణ్ణి ప్రార్థన చేసేవారు మనస్పూర్వకంగా వస్తేనే ఆలయానికి వచ్చినట్లు. బలవంతంగా వస్తే ఇక్కడ మన సాయి ఉన్నాడు, వాళ్ళ బావలు వాడిని పోరు పెడితే, ఒరే చర్చికి రాకపోతే ఎలాగరా అని చెప్పితే గద్దిస్తే వాళ్ళ కోసం వస్తాడు. దేవుని కోసం అయితే రాడు. ఎవరి కోసం వస్తాడు? బావల కోసం వస్తాడు. అంటే మోసుకొని పోబడుచున్నటువంటి వారు వేరే. కొంతమంది బలవంతంగా వస్తారు, ఆరాధించడానికి కాదు. దేవుని సన్నిధిలో సౌఖ్యం ఉంది, దేవుని సన్నిధిలో మేలుంది అనుకునేవారు కాదు. అటువంటి వారు కూడా మోసుకొని పోబడుచున్నటువంటి వారట. బలవంతపు ఆరాధన, బలవంతపు ప్రార్థన, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు అని బైబిల్ తెలియజేస్తుంది. మూడో విషయంలోనికి వెళదాం. పేతురును యాహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు, మూడో వచనం చదవండి. అదేనా? ప్రవేశించబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యాహానును వాడు ఏం అడుగుతున్నాడంట? భిక్షం అడుగుతున్నాడు. అంటే ఆడి డ్యూటీ ఏంటి? వీళ్ళని భిక్షం అడుగుతున్నాడు. ఏం వేస్తారా అని ఆలోచన ఉంది ఆడికి.
అంతే తప్ప దేవుణ్ణి ఆ అవకాశం లేదు. దేవుణ్ణి బద్ధుడు కాడు. వాడికి దేవుని ఆలయానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? భిక్షం అడుక్కోవడానికి. మనం కూడా దేవుడు ఏమిస్తాడా, ఏదైనా మేలు చేస్తే ఆలయానికి వెళదాం, నాకు ఈ మేలు చేస్తే నేను ఆలయానికి వచ్చేస్తానండి అన్నవారిని ఎంతమందిని చూడలేదు? ఏదైనా మేలు చేస్తే వస్తాడట, లేకపోతే రాడట. మనస్ఫూర్తిగా వచ్చేవారు కొందరు, భిక్షం కోసం వచ్చేవారు కొందరు. దేవుడు ఏ మేలు చేయలేదు, నేను ఎందుకు ఆరాధనకు రావాలంటే పరలోకం వెళ్ళడానికి నువ్వు ఆరాధనకు రావాలి. పరలోక రాజ్య వారసులు కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. అట్టివారి ఆలయానికి రావాలి తప్ప భిక్షం అడుక్కోవడానికి రాకూడదు. చాలామంది భిక్షం అడుక్కోవడానికి ఆలయానికి వస్తున్నారు. వచ్చి రాగానే దేవా నా బిడ్డను దీవించు. వీడు చర్చికి రాడు. వాళ్ళ బిడ్డ ప్రార్థన చేసే బిడ్డ చర్చికి రాడు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు, దేవునిలో ఎదగడు, దేవుడంటే ఇష్టం లేదు. వారి కోసం మీరు ప్రార్థన చేస్తారు, మీరు భిక్షం అడుగుతారు దేవుణ్ణి. దేవా నా కుమారుని కాపాడు, వాడు ఆలయానికి రాలేదు, లోకంలో ఉన్నాడు, వాడి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నయానో భయానో వాడికి బుద్ధి చెప్పి నాన్న ఆలయానికి రావాలి, దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని చెప్పి తీసుకురావాలి. కానీ వాడిని పంపించేసి నువ్వు ఇంటికాడ నుండి ప్రార్థన చేస్తావు. భిక్షం అడుగుతున్నావా? మూడవ ఆలోచన ఏంటంటే అపోస్తుల కార్యములలో గ్రంథంలో ఉంది. పేతురును యోహానును వానిని తేరి చూచి ప్రవేశించబోనప్పుడు వారిని భిక్షం అడిగాడట. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. బాబు మా తట్టు చూడు, ఇడు చూడు. పేతురును యోహాను పిలుస్తున్నారు ఆ భిక్షగాడిని. బాబు ఇటు చూడయ్యా అని అడిగారు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని వాడు ఏమనుకున్నాడంటే ఇద్దరు పిలిచారు కదా ఏదో ఇస్తారు అని అనుకుని వారి వైపు చూశారట. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని ఇదిగో మా వద్ద వెండి బంగారములు లేవు నీకు ఇవ్వడానికి. మేము ఏదో వైట్ డ్రెస్ వేసుకొని బాగా ఉన్నామని అని అనుకుంటామేమో. మా వద్ద వెండి బంగారములు లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాను అంటే ఏదో ఇస్తాడు అని అనుకున్నారు. తీరా చూస్తే నజరేయుడైన యేసు నామమున నడువమని చెప్పి ఆజ్ఞాపించారు. నజరేయుడైన యేసు నామము నీకు ఇస్తున్నాము, మా దగ్గర ఉన్నది అదే. ఇంతకాలం యేసు నామమునంటే నీకు తెలియదు. భిక్షం అడుక్కోవడానికి వచ్చావు, భిక్షాటన చేస్తున్నావు. ఇంతకాలం దేవుని ఆలయానికి వస్తున్నాం కానీ దేవుని ఎరగడం లేదు. ఆ దేవుడు నీకు పరిచయం లేదు. ఆ దేవుణ్ణి నీకు పరిచయం చేయాలనుకుంటున్నాం. ఓ భిక్షగాడా ఇటు చూడు, వెండి బంగారములు నా వద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నేనేదైతే సంపాదించుకున్నానో ఆ యేసు నామమును నీకు ఇస్తున్నాను అని చెప్పి నడువు, యేసు నామములో లేచి నడువు అని ఆజ్ఞాపించారు. వాడు కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం దొరికింది వాళ్ళ దగ్గర? యేసు నామము దొరికింది. యేసు నామము దొరికింది. ఇంతవరకు ఏం చూసాం మనం? మొదటిగా ప్రార్థన చేయుట, తర్వాత మోసుకొని పోబడుట, భిక్షం అడుగుట, ఇంకొకటి యేసు నామము పరిచయం చేశారు వాళ్ళు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. యేసు నామములో మహత్వం ఉంది. యేసు నామమే నీ
సమస్త పాప కార్యాలను విమోచించేటువంటి పవిత్ర నామం యేసు నామం. యేసు నామములో నీకు ఇస్తున్నాము, యేసు నామమును నీకు పరిచయం చేస్తున్నామని ఆ కుంటి భిక్షగాడికి పరిచయం చేశారు. మోసుకొని పోబడుతున్నావా? ఇక నుంచి నువ్వు నడుస్తావు, యేసు నామములో లేచి నడు అని ఆజ్ఞాపించారు. యేసు నామమే అతన్ని ఎంతవరకు పాకేటట్లుగా చేసింది, ఎంతవరకు ఎవరో మోసుకొచ్చేటట్లుగా చేసింది, ఎంతవరకు ఎక్కడో జీవిస్తున్నటువంటి తనను ఎత్తుకొని రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఈ రోజున లేచి నడువు అనేటువంటి ఆజ్ఞ వినపడింది. యేసు నామములో లేచి నడు అనగానే వెంటనే వాడు పాదములను చీలమండలను బలము పొందెను. చప్పట్లు కొడతారా ఒకసారి? యేసు నామము ద్వారా అతను ఎంతకాలం గూడు కట్టుకున్నటువంటి ఎముకలను ఒక్కసారి లేచి నడువు అనగానే పాదములను చీలమండలను బలము పొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. బలము పొందెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. వాడు బలము పొందాడు. ఇంతవరకు బలహీనుడిగా అక్కడ ఉన్నాడు, ఇంతవరకు కూడా కుంటివాడు, భిక్షమెత్తుకునేవాడు. ఈ రోజున బలము పుంజుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 5 విషయం ఏంటంటే బలము పుంజుకున్నాడు. వాడు కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను, వెంటనే పాదములను చీలమండలను బలము పొందెను. వాడు లేచి నడవడం ప్రారంభించాడు. చప్పట్లు కొడతారు ఒకసారి? ప్రార్థనకు రావట్లేదు, యేసు నామం తెలీదు, అక్కడికి వెళితే ఏదో దొరుకుతుందని అనుకున్నాడు. బయట ఉన్నాడు ఇంతకాలం, లోపలికి కూడా రాలేదు. యేసు ప్రభుని చూడాలని అనుకోలేదు. అక్కడ ఎక్కువ మంది గుమ్ముకుడి ప్రార్థనకి వెళ్తారు కదా, అక్కడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏదైనా వేస్తారేమో, ఏదైనా నాకు డబ్బులు ఇస్తారేమో, ఏదైనా నాకు సహాయం చేస్తారేమో అనేటువంటి తీర్మానంతో ఆడు బయటే ఉండిపోయాడు. యేసు నామం పరిచయం లేదు. ఎప్పుడైతే యేసు నామములో దిగ్గున లేచి నిలబడ్డాడో అప్పుడు అర్థమైంది, నడవడం ప్రారంభించాడు. చాలండి, నడుచుచు చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నడుస్తూ వెళ్ళడం కనపడింది. నడుస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచి మోసుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజున యేసు నామము గురించి వాడే చెబుతాడు. ఆలయంలోకి వచ్చేశాడు. ఇంతవరకు కూడా బయటే ఉండిపోయాడు, ఆలయానికి రాలేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆలయానికి వచ్చాడు. అంతేకాదు, గంతులు వేస్తూ స్తుతించడం ప్రారంభించాడట. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చదవండి. వాడు దిగ్గున లేచి నడవసాగెను, నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళెను. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళకి భిక్షం వేసుకోవడం కాదు, భిక్షం వేయడం కాదు, వాడికి యేసు నామము పరిచయం చేస్తే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆలయానికి వచ్చి దేవుని నామములో దేవుని చెంతకు చేరి ఇప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు మనతో పాటుగా. మీరే భిక్షాటన చేస్తూ దేవుణ్ణి ఏదో అడగడానికి వచ్చినటువంటి మీరు ఇతరులను ఎలా తీసుకొని రాగలరు? మీరే ప్రార్థించడానికి రావాల్సిన వారై ఉంటే, దేవుని వేడుకొని దేవుని కృపలను పొందుకునే వారైతే బయట ఉన్న వారికి యేసు నామమును పరిచయం చేసి వాళ్ళని లోపలికి తీసుకుని రాగలరు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. మీరు బయటికి వెళ్ళి బయట ఉన్నటువంటి భిక్షమెత్తుకునే వారిని యేసు నామముని పరిచయం చేయాలి. యేసు నామమును పరిచయం చేస్తే దానిలో ఉన్న మహత్తు. నడవసాగాడట, నడుచుచు గంతులు వేస్తూ ఆలయానికి వచ్చారు. ఆలయంలో దేవుని గురించి ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
దేవుని స్తుతిస్తున్నారు. 7వ విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను, సమయం అయింది కనుక. వారు 10వ వచనం చదువుతారా? శృంగారమను దేవాలయమున ద్వారమునొద్ద అమ్మా భిక్షాటన కొరకు కూర్చునివాడు వీడే. రే, మొన్నటి దాకా వీడు ఆ బయట భిక్షమెత్తుకోవడానికి ఉన్నాడు కదా అని వాడిని దేవుని స్తుతిస్తూ ఉంటే, గంతులేస్తూ ఉంటే, ఆ కుంటివాడు వీడే. ఆ రోజున మనం భిక్షమేసి వేయడానికి వెళ్ళాం కదా, అప్పుడున్నటువంటి కుంటివాడు వీడే. వీడు ఎలా నడిచాడురా? యేసు నామములో నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి యేసు నామములో వాడు నడిచాడు. ఈ రోజున గంతులు వేస్తున్నాడు. యేసు నామములో మహత్తు ఉంది. యేసు నామములో మహత్తు ఉంది. యేసు నామములో సంతోషం ఉంది. ఇప్పుడు లేచి గంతులు వేస్తున్నాడు. లేచి గంతులు వేస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఆ వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యిరి. విస్మయము చెందారట, ఆశ్చర్యపడ్డారట. అమ్మో, వీడు కుంటివాడు కదా, నలుగురు మోసుకొస్తూ ఉండేవారు కదా, వీడికి ఎలా నడవడం సాగింది, నడక ఎలాగొచ్చింది? యేసు నామములో వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామము ఎప్పుడైతే పరిచయం చేయబడిందో వీడు నడవడం ప్రారంభించాడు. ఇప్పుడు నడుస్తున్నాడు. ఇప్పుడు చర్చిలో సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు గంతులేస్తున్నాడు. వాడేనే వీడు. ఇతరులు విస్మయం ఉండేటట్లుగా చేయగలగాలి. ఇతరులు నిన్ను చూసి, దేవుని కార్యాలను చూసి విస్మయము నొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. అటు రీతిగా నీ ప్రవర్తన ఉండాలి. అటు రీతిగా నీ నడవడిక ఉండాలి. నిన్ను చూసిన వారంతా యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎలా మార్చబడ్డావో, యేసును నమ్మిన తర్వాత నువ్వు ఎలా మార్చబడావో ఇతరులకు తెలియగలగాలి. నీ ప్రవర్తన, నీ నడవడిక చూసి ఇతరులు విస్మయము చెందాలి, ఆశ్చర్యపోవాలి. నీ కుటుంబాన్ని చూసి ఇతరులు ఆశ్చర్యపడాలి, విస్మయము చెందాలి. దేవుడు నీకు చేసిన కార్యాన్ని చూసి ఇతరులు విస్మయం చెందాలి, ఆశ్చర్యపడాలి. అట్టి ఆశ్చర్యక్రియలు మన మధ్య ఆ దేవాది దేవుడు జరిగించునుగాక.